ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ శుభము కలుగును గాక. మనం క్రిస్మస్ ప్రయాణంలో 5వ దినానికి వచ్చాం. మనలో ప్రతి ఒక్కరికి గిఫ్ట్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. అది చిన్న వస్తువైనా మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. కానీ వాటికి మించిన విలువైన బహుమతి ఈ క్రిస్మస్ లో మనకు దొరికింది. అసలు నాకు తెలిసి బహుమతులు ఇవ్వడం అనేది మన దేవుని నుండే ప్రారంభమైంది. మరి ఆ గిఫ్ట్ ఏంటో చూద్దామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆ ప్రత్యేకమైన బహుమానమే నిత్య జీవం. పేదవాడని, ధనికుడని, బలహీనుడని, బలవంతుడని, కుల, మత, జాతి వర్గాలు లేకుండా ఆయన అందరినీ ప్రేమిస్తున్నారు. ఆయనను తృణీకరించిన వారిని, ఆయనను ద్వేషించిన వారిని కూడా కూడా ప్రేమిస్తున్నాడు. ఇది స్వచ్ఛమైన, నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమను నిరూపించుటకు తన కుమారుని మన కోసం బలియాగమవడానికి పంపించాడు. మనం కోల్పోయిన నిత్య జీవమును మనకి అనుగ్రహించడానికి. ఆయన కోరేది ఒక్కటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయనను హృదయంలో పెట్టుకుని ఈ జీవిత ప్రయాణం కొనసాగించాలి. మీరందరూ ఆ నిస్వార్థమైన బహుమతిని పొందుకోవాలని ఆశిస్తున్నాను. ఆమేన్. దేవుడు మనకిచ్చిన బహుమతి ఏంటి? కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.